హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? సో హార్ట్ అటాక్ అనేది పర్టికులర్లీ మన గుండెకి రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడితే వస్తుంది. అంటే మన గుండెకి లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1 రక్తనాళం ఉంటుంది. ఈ రక్తనాళాలలో బ్లాక్స్ అంటారు. బ్లాక్స్ అంటే మన రక్తనాళం ఇలా ట్యూబ్ లాగా ఉంటుంది. ఈ ట్యూబ్ ఇలా మూసుకుపోవడాన్ని బ్లాక్ అంటాం. సో ఇలా స్లోగా ఈ ట్యూబ్ ఉండేది ఇలా మూసుకుపోవడం వల్ల బ్లాక్ ఏర్పడుతుంది. ఈ బ్లాక్ ఏర్పడినప్పుడు కింద గుండెకి బ్లడ్ అనేది అందదన్నమాట. సో ఇలా ఏర్పడడం వల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇది 2 రకాలు. అక్యూట్ హార్ట్ అటాక్ అంటే సడన్గా పెయిన్ వస్తుంది అనమాట, ఛాతీ నొప్పి. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే సడన్గా మన రక్తం అనేది, ఈ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది, ఈ కొలెస్ట్రాల్ అనేది పగిలిపోయి రక్తం అనేది గడ్డగట్టిపోయి సడన్గా బ్లడ్ ఫ్లో అనేది గుండెకి తగ్గిపోతుంది అనమాట. సో తగ్గిపోవడం వల్ల సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. ఈ సడన్ హార్ట్ అటాక్లో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని ఇమీడియట్గా రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కొందరిలో నిదానంగా కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అయిపోయి మూసుకుపోతూ వస్తుంది. దీన్ని క్రానిక్ హార్ట్ అటాక్ అంటాం. వీళ్ళలో నడిస్తే ఆయాసం రావడం, ఛాతీ నొప్పి రావడం అనేది జరుగుతుంది.